సో జియోలాజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఈ ఫిజికల్ జియోగ్రఫీలో జియోలాజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా దీని గురించి స్టడీ చేస్తాం. ఇంకా దీంతో పాటు ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా ఏదవుతుందో దీన్ని చూస్తాం. ఇప్పుడు మనం ఇండియన్ క్లైమేట్, ఇండియన్ వెదర్ అండ్ క్లైమేట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా సార్లు ఫిల్మ్స్ లో కంపల్సరీగా ఇండియన్ వెదర్ పైన ఒక క్వశ్చన్ ఉంది గ్యారెంటీ. ఆ క్వశ్చన్ లేకుండా మాత్రం ఇండియన్ వెదర్ అనేది ఎప్పుడూ ఉండదు. ఆ పాయింట్ ఒకటి మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సి హవెవర్ ఈ స్లైడ్స్ ఎలాగో మనం ఇచ్చేస్తాము, దాని గురించి ప్రాబ్లం లేదు. మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో దానిపైన బాగా ఫోకస్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్స్ప్లెనేషన్ పైన ఎంత ఎక్కువ ఫోకస్ చేసి మీకు అది ఎంత క్లియర్గా అర్థమైందంటే దెన్ మీకు క్లారిటీ బాగా వస్తుంది. అండ్ ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇండియన్ వెదర్ గురించి మనం స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఇండియన్ వెదర్ ఏదైతే ఉంటుందో చాలా రోజులు ఇది సైంటిస్టులు కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అర్థమయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఇండియన్ వెదర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు మైక్రో స్కేల్లో చూస్తున్నారు, అంటే ఇండియన్ క్లైమేట్ ఇండియన్ వెదర్ అన్నట్టుగా చూసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే దీన్ని వీళ్ళు మ్యాక్రో స్కేల్లో స్టడీ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు వీళ్ళకి ఈ క్లైమేట్ పైన క్లారిటీ రావడం మొదలైందండి. అంతవరకు ఈ క్లైమేట్ పైన వాళ్ళకి చాలా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మ్యాక్రో స్కేల్లో వీళ్ళు దీన్ని స్టడీ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు వీళ్ళకి ఒక క్లారిటీ రావడం మొదలైంది అసలు ఏంటి ఇండియన్ క్లైమేట్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేశానండి, మనం మాన్సూన్ క్లైమేట్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పాను మీకు. ఇండియన్ క్లైమేట్ గురించి డిస్కస్ చేయాలంటే మనము ఒక పాయింట్ ఒకటి చూడాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ సీజన్ గురించి మనం తెలుసు కదా, మనం ఏమని అనుకున్నాం, ఐటీ సీజన్ ఈక్వేటర్ తో ఉంటుంది ఐడియల్ కండిషన్స్ లో. కానీ ఇన్ రియాలిటీ ఐటీ సీజన్ ఇలా ఉంటుంది, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ ఏదైతే ఉంటుందో అది కోయిన్సైడ్ ఐటీ సీజన్ ఇలా ఉంటుంది. అర్థమైందా? ఓకే. అండ్ పీక్ సమ్మర్ సీజన్ కానీ మీరు కానీ ఒక తీసుకున్నట్లయితే ఐటీ సీజన్ ఎట్లుంటుంది అంటే ఇంకా లోపలికి ల్యాండ్ లోపలికి వెళ్తుంది. సి వాట్ ఈస్ ఐటీ సీజన్? ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్, అంటే విండ్స్ అన్ని వచ్చి అక్కడ కన్వర్ట్ అవ్వాలి. ఇప్పుడు విండ్స్ ఎక్కడ కన్వర్ట్ అవుతాయి? ఎక్స్ట్రీమ్ లో ప్రెషర్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అక్కడ వచ్చి కన్వర్ట్ అవుతాయి కదా. సో ఇట్లా అర్థమైందా? ఐటీ సీజెడ్ ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ కన్వర్ట్ చేయటువంటి ఐటీ సీజెడ్ ఇది మనకు సమ్మర్ లో ఫామ్ అవుతుంది, వింటర్ లో కొద్దిగా కిందికి వెళ్తుంది. ఇది మనకు తెలిసిందే. మనం స్పెసిఫిక్ గా ఇక్కడ తీసుకునేది ఏం లేదు, వింటర్ లో కిందికి వెళ్తుంది. అప్పర్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ ఐటీ సీజెడ్ అప్ అండ్ డౌన్ అనేది మనం ఆల్రెడీ చూసాం దీంట్లో. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా చూడండి, ఇది ఎట్లా క్రియేట్ అవుతుందంటే ఫస్ట్ సమ్మర్ సీజన్ లో మనకేమవుతుందంటే సమ్మర్లో ఇక్కడ ఎక్స్ట్రీమ్ లో ప్రెషర్ బెల్ట్ ఉంటుంది. ఎందుకు? ల్యాండ్ ఇంటెన్సివ్ గా హీట్ అవుతుంది, మనకి ఎక్స్ట్రీమ్ లో ప్రెషర్ బెల్ట్ ఒకటి ఫామ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఈ ల్యాండ్ ఏదైతే ఉంటుంది ఇది కూడా ఎక్స్ట్రీమ్ లో ప్రెషర్ బెల్ట్ ఫామ్ అవుతుంది. లో ప్రెషర్ బెల్ట్, ఈ లో ప్రెషర్ బెల్ట్ ఏం చేస్తుందంటే విండ్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. విండ్స్ మామూలుగా ఎట్లా వెళ్తాయి? ఇలా వెళ్తాయి. సారీ, విండ్స్ ఇలా వెళ్తాయి. అంతే కదా, ఐటీ సీజన్ దగ్గర కన్వర్ట్ చూడడానికి ఇలా పోతాయి. నెక్స్ట్ ఎప్పుడైతే అది ఈక్వేటర్ క్రాస్ అవుతుందో విండ్స్ ఏమవుతాయంటే దాని డైరెక్షన్ రొటేట్ అవుతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ కోరియోలిస్ ఫోర్స్ వల్ల వీటి డైరెక్షన్ ఏమవుతుందంటే వీటి డైరెక్షన్ రొటేట్ అవుతుంది. రొటేట్ అయిన ఈ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో మళ్ళీ ఇక్కడికి వెళ్ళాల్సిన లో ప్రెషర్ కాబట్టి ఈ లో ప్రెషర్కి ఇలా తిరుగుతుంది. అర్థమైందా? మనం దీన్ని ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇంతవరకు క్లారిటీ ఉందా? సో ఇది నేచర్, అంటే ఇలా వెళ్ళాలి, ఇది ఐడియల్ ప్యాటర్న్ అన్నమాట. కానీ ద ఫ్లో ఆఫ్ విండ్స్ హ్యాస్ బీన్ కన్సిడరబుల్లీ మాడిఫైడ్ బై ది ఫిజియోగ్రాఫిక్ కండిషన్స్. అంటే మనకు ఉన్నటువంటి ఫిజియోగ్రాఫిక్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇలా వెళ్ళాల్సిన విండ్ డైరెక్షన్ మార్చేస్తాయి. అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు స్పెసిఫిక్ గా మనం కానీ ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండేటువంటిది ఏమండి విండ్స్ అని సౌత్ ఈస్ట్ మాన్సూన్, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎట్లా మారుతుంది? సౌత్ వెస్ట్ మాన్సూన్ గా మారుతుంది. ఇప్పుడు ఫిజియోగ్రాఫిక్ కండిషన్ ఎంత రోల్ ప్లే చేస్తుంది అనేది ఇక్కడ ఒక్కసారి చెప్తాను. సో టేక్ దిస్ కేస్ అండి. ఇప్పుడు సౌత్ ఈస్ట్ మాన్సూన్ ఏదైతే ఉంటుందో సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చి ఇక్కడ తగులుతుందా? ఈ టిప్ కి తగులుతుంది. తగిలిన తర్వాత ఇదేమవుతుందంటే రెండు బ్రాంచెస్ గా విడిపోతుందండి.
ఇలా వచ్చిన ఈ విండ్స్ ఏవవుతుంటాయో, ఈ విండ్స్ ఎప్పుడైతే ఈ టిప్ కి తగులుతుందో, ఈ టిప్ కి తగిలిన తర్వాత 2 బ్రాంచెస్ గా విడిపోతాయి. ఫస్ట్ బ్రాంచ్ వచ్చి ఇలా, ఇది ఫస్ట్ బ్రాంచ్. సెకండ్ బ్రాంచ్ సేమ్ యాజ్ యూజువల్. అదే సో ఇటు సైడ్ ఉన్న బ్రాంచ్ ఏదైతే ఉంటుందో దీన్ని బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అంటారు. బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అంటారు. ఈ టిప్పుకి తగిలిన తర్వాత 2 భాగాలుగా విడిపోతుంది. ఈ పక్క ఉన్నది ఏంటి? అరేబియన్ సీ బ్రాంచ్. అరేబియన్ సీ బ్రాంచ్. ఇటు సైడ్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్, ఇటు సైడ్ అరేబియన్ సీ బ్రాంచ్. సో ఈ విండ్స్ ఇక్కడ నుంచి వస్తున్నాయి కదా, వస్తున్నటువంటి ఈ విండ్స్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ గా ఈ ఓషన్ దగ్గర నుంచి మాయిశ్చర్ ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎక్సలెంట్ మాయిశ్చర్ ల్యాడర్ తీసి మాయిశ్చర్ ని ఫుల్ గా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ మాయిశ్చర్ ఎప్పుడైతే ఫుల్ గా అబ్జర్వ్ చేసుకుంటాయో, ఎప్పుడైతే ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇండియా ఈ టిప్ తగిలిన తర్వాత అరేబియన్ సీ బ్రాంచ్ అని, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అని 2 బ్రాంచెస్ గా విడిపోతాయి. విడిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, ఒక పాయింట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అరేబియన్ సీ బ్రాంచ్ దగ్గర ఇట్లా పైకి వెళ్తున్నటువంటి బ్రాంచ్ ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్ గా లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తుంది. బికాస్ ఎందుకంటే విండ్ డిఫ్లెక్ట్స్ టువర్డ్స్ ఇట్ రైట్ ఇన్ ది నార్దర్న్ హెమిస్ఫియర్ కదా, సో ఇది లోపలికి వెళ్దామని ట్రై చేస్తూ ఉంటుంది. ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ లోపలికి వెళ్ళాలని ట్రై చేయదు, దీని డైరెక్షన్ ఇట్ సైడ్ ఉంటుంది అంతే. సో విండ్ డిఫ్లెక్ట్స్ టువర్డ్స్ ఇట్ రైట్ ఇన్ ది నార్దర్న్ హెమిస్ఫియర్, సో ఇది లోపలికి రైట్ కి డిఫ్లెక్ట్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ రైట్ కి డిఫ్లెక్ట్ చేయాలని చెప్పి ట్రై చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమడ్డం ఉన్నాయండి? వెస్టర్న్ ఘాట్స్ అడ్డం ఉన్నాయి. ఈ వెస్టర్న్ ఘాట్స్ అడ్డం ఉన్నప్పుడు ఈ మాయిశ్చర్ లాడర్ విండ్స్ ఏవైతే ఉంటాయో, ఈ మాయిశ్చర్ లాడర్ విండ్స్ వీటిని టచ్ చేస్తాయి. ఇలాగా టచ్ చేసినప్పుడు ఏమవుతుంది? పైకి ఇట్లా దే ఆర్ ఫోర్స్ టు అప్లిఫ్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏముంటుందండి? రెయిన్ఫాల్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, రెయిన్ఫాల్. దీన్ని ఏమంటామంటే ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటారు. ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్, దీన్ని ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటారు. ఇది ఎట్ సైడ్ అయితే వర్షం పడుతుందో దీన్ని మనం ఏమంటామండి? విండ్ వర్డ్ సైడ్ అంటాం. ఇట్ సైడ్ ని లీవర్డ్ సైడ్ అంటారు. దీన్ని ఏమంటారు? లీవర్డ్ సైడ్ అంటారు. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఈ వెస్టర్న్ ఘాట్స్ మనకు కంప్లీట్ గా అడ్డం ఉండటం వల్ల, ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉంటాయో ఇవి కంప్లీట్ గా మనకి ఇక్కడ అడ్డం ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ వర్షం ఏదైతే ఉంటుందో ఈ వర్షం మనకి ఇటు సైడ్ రాదు. అర్థమవుతుందా? ఈ వర్షం ఇటు సైడ్ రాదు. పైగా ఈ విండ్స్ ఇలా పైకి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు ఈ విండ్స్ ఎలా ఉంటాయండి? డ్రై విండ్స్ ఉంటాయి. సో డ్రై విండ్స్ ఉండటం వల్ల ఇక్కడ ఉన్న మాయిశ్చర్ ని ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి, కానీ ఇక్కడ వర్షం పడేదంటూ ఏముండదు ఇక్కడ. అందువల్ల మనకు ఈ పర్టికులర్ గా ఈ రీజన్ ఏదైతే ఉంటుందో, పర్టికులర్ గా ఆ రీజన్ అంటే ఇదిగో ఇది ఈ రీజన్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ రెయిన్ షాడో రీజన్ అండ్ అది సెమీ డ్రౌట్ రీజన్. అర్థమైందా? సెమీ డ్రౌట్ రీజన్. సో అట్లా ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏం చేస్తాయంటే కంప్లీట్ గా రెయిన్ఫాల్ మొత్తాన్ని ఇక్కడే మనకు ఏం చేస్తాయి, ఈ ఏరియాలో ఓన్లీ ఈ పార్ట్ ఏదైతే ఉంటుంది ఈ పార్ట్ లోనే దాన్ని ఫోకస్ చేస్తాయి, ఓన్లీ ఇన్ దిస్ ఏరియా. అర్థమైందా? అందుకనే మనకి ఈ ఏరియాలో అప్రాక్సిమేట్ గా రెయిన్ఫాల్ ఎంత ఉంటుందంటే 400 సెంటీమీటర్స్ ఉంటుందండి. 400 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉంటుంది మనకు అటు సైడ్. మనకు ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కూడా మనకి ఇటు సైడ్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇదైపోయిన తర్వాత ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఏం చేస్తుందంటే అందుకని ఇక్కడ నుంచి ఇట్లా వర్షాలు పడతా వెళ్తుందండి, కంప్లీట్ గా వర్షం పడుతూ పోతుంది. అండ్ ఎప్పుడైతే మీకు ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ మీకు ఇక్కడ ఎండ్ అయిపోతాయని చెప్పాను కదా, గుజరాత్ దగ్గర వెస్టర్న్ ఘాట్స్ ఎండ్ అయిపోతాయి. ఇదిగోండి, లెట్స్ లుక్ ఇన్ టు దిస్ ప్రీవియస్ ఫిజియోగ్రఫీ మ్యాప్.
సో ఈ గుజరాత్ కి ఆరావళికి మధ్యన ఉన్న గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ లో నుంచి లోపలికి వెళ్తుందండి. సో లెట్ మీ షో యూ దిస్. సో ఇది వెస్టర్న్ ఘాట్స్ లో రెయిన్ఫాల్ ఎట్లా వస్తుందని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా. సో అట్లా అందుకనే నేను మీకు ఇది కూడా చెప్పాను ఆ రోజు, గుర్తుందా? కర్ణాటకలో అందుకనే మనకు వెస్టర్న్ ఘాట్స్ దాటుకొని బెంగళూరు సైడ్ వర్షం పడుతుంది, బట్ నాట్ ఇన్ బాంబే ఏరియా అని చెప్పాను కదా ఆ రోజు. ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్ కర్ణాటక దగ్గర మనకు పెద్ద స్టీప్నెస్ ఉండదు. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకు వెస్టర్న్ ఘాట్స్ మెల్లగా వస్తుంది. అందువల్లనే మనకు బెంగళూరు రీజియన్ వరకు కూడా వెస్టర్న్ ఘాట్స్ దాటుకొని మనకు వర్షాలు పడతాయి. ఆ పాయింట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్స్ బెంగళూరు రీజియన్ దాటేసిన తర్వాత ఏమవుతుందంటే వెస్టర్న్ ఘాట్స్ యొక్క స్టీప్నెస్ పెరిగిపోతుంది. అందువల్ల రెయిన్స్ అంతా ఎట్ సైడ్ పడతాయి, విండ్వర్డ్ సైడ్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్ ఏమవుతుంటే అక్కడే పడుతుంది, కానీ లీవర్డ్ సైడ్ అనేది మనకు వర్షం రాదు. ఆ పాయింట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి ఈ వెస్టర్న్ ఘాట్స్ ఈ గ్యాప్ ఉంది కదా, ఈ ఎండ్ తర్వాత ఈ గ్యాప్ ఉంది కదా. సో ఈ గ్యాప్ నుంచి లోపలికి వెళ్ళిపోతాయండి విండ్స్, గ్యాప్ నుంచి లోపలికి వెళ్ళిపోతాయి. అందుకనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్పాను వై దెర్ ఇస్ థార్ డెజర్ట్ అంటే బికాస్ థార్ డెజర్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది లీవర్డ్ సైడ్ ఆఫ్ ది రెయిన్ షాడో విండ్స్, సారీ లీవర్డ్ సైడ్ ఆఫ్ ది మాన్సూన్ విండ్స్. మాన్సూన్ విండ్స్ ఏమవుతుంటాయి, మాన్సూన్ విండ్స్ కి లీవర్డ్ సైడ్ ఉన్నాయి. అవి గుర్తుంది కదా, చెప్పాను మీకు ఒకసారి అది. సో ఇది ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే ఇక్కడ మీకు ఆరావళి రేంజ్ ఉంది కదా. సో ఈ ఆరావళి రేంజ్ ఏం చేస్తుందంటే ఇక్కడ విండ్స్, ఈ మాయిశ్చర్ విండ్స్ ఈ రెయిన్ షాడో రీజన్ ఏదో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆరావళి రేంజ్ ఏదైతే ఉంటుందో ఇటు ఉన్నటువంటి ఇక్కడ పోతున్నటువంటి ఈ మాయిశ్చర్ లాడెన్ విండ్స్ ని ఇటు సైడ్ రానికుండా ఆపేస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, అండ్ మోర్ ఓవర్ కోరియోలిస్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో కోరియోలిస్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతూ ఉంటుంది. అదన్నీ విండ్స్ ని ఇటు సైడ్ డైవర్ట్ చేస్తుందండి, ఇటు సైడ్ డైవర్ట్ చేస్తుంది. సో ఇటు సైడ్ డైవర్ట్ చేసినటువంటి ఈ విండ్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా తిరగాలి కదా, టువర్డ్స్ విండ్స్ డిఫ్లెక్ట్స్ టువర్డ్స్ ఇట్స్ రైట్ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా డిఫ్లెక్ట్ అవ్వాలి కదా. ఇక్కడ డిఫ్లెక్ట్ కానికుండా ఏది ఆపేస్తుందంటే బికాస్ ఆఫ్ పెనిన్సులా. ఈ పెనిన్సులా ఏదైతే ఉంటుందో ఇండియన్ పెనిన్సులా ఇక్కడ ఏదైతే ఇది ఇట్లా ఒక ఛానల్ మాదిరిగా యాక్ట్ చేసి ఈ విండ్స్ అన్నిటిని ఇలా లోపలికి వెళ్ళేటట్టుగానే ఫోర్స్ చేస్తుంది తప్ప ఇలా మళ్ళీ పెనిన్సులా పైకి వచ్చే విధంగా చేయదు. అర్థమవుతుంది కదండి, క్లారిటీ వస్తుంది కదా మీకు. సో ఇది బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. ఈ ఛానలైజ్ ఎక్కడి వరకు వెళ్తుందంటే ఇక్కడ వరకు వెళ్తుందండి. గారో కాశీ హిల్స్ ఏదవుతుందో, గారో కాశీ జనిత మౌంటైన్స్ ఉన్నాయి కదా, కాశీ హిల్స్ వరకు వెళ్తుంది. ఇప్పుడు అరేబియన్ సీ బ్రాంచ్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ ఇన్ అరేబియన్ సీ బ్రాంచ్? నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ గురించి చూద్దాం. బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ లో సేమ్ యాజ్ యూజువల్ అండి, ఇది ఎక్కడ టచ్ అవ్వదు. ఎందుకు టచ్ అవ్వదు అంటే బికాస్ విండ్ టెండ్స్ టు డిఫ్లెక్ట్ టువర్డ్స్ ఇట్స్ రైట్, ఇది నార్దర్న్ హెమిస్ఫియర్. సో అందు కారణం చేత మనకు ఇక్కడ వస్తున్న విండ్స్ ఇలా పక్కకి వెళ్ళే విధంగానే ట్రై చేస్తాయి, కానీ పూర్తిగా పక్కకి వెళ్ళలేవు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లో ప్రెషర్ బెల్ట్ ఏదవుతుంటుందో లో ప్రెషర్ బెల్ట్ దీన్ని అటాక్ చేస్తూ ఉంటుంది. సో పూర్తిగా పక్కకి వెళ్ళలేదు, పూర్తిగా సైడ్కి వెళ్ళలేదు. సో దాని డైరెక్షన్ లో అది ఒక యూనిఫామ్ డైరెక్షన్ పాత్ర వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడికి వెళ్తుందో ఇక్కడ ఉన్నటువంటి అరకన్యోమా పెగుయోమా మౌంటైన్స్ ని టచ్ చేసి ఇది లోపలికి ఇట్లా ఛానలైజ్ చేయబడుతుంది. అరకన్యోమా పెగుయోమా మౌంటైన్స్ ఎప్పుడైతే టచ్ చేస్తుందో టచ్ చేసిన తర్వాత ఇది లోపలికి ఛానలైజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి వచ్చినటువంటి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్, ఇక్కడ నుంచి వస్తున్నటువంటి అరేబియన్ సీ వచ్చిన ఇక్కడ నుంచి వస్తున్నటువంటి అరేబియన్ సీ బ్రాంచ్, ఇటు సైడ్ నుంచి వస్తున్నటువంటి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ రెండు ఇక్కడ మీట్ అవుతాయండి. ఇది బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్, ఇది అరేబియన్ సీ బ్రాంచ్. ఈ రెండు ఎక్కడ మీట్ అవుతాయంటే ఈ కాశీ హిల్స్ ఏవైతే ఉంటాయి, కాశీ హిల్స్ యొక్క ఫుట్ హిల్స్ దగ్గర మీట్ అవుతుంది. వన్స్ ఈ రెండు ఒకదానికొకటి రియన్ఫోర్స్ చేసుకొని దిస్ హార్ట్ కాశీ ఫుట్ హిల్స్ హ్యావ్ ది మాక్సిమం రెయిన్ఫాల్ ఇన్ ది వరల్డ్. మాక్సిమం రెయిన్ఫాల్ ఇన్ వరల్డ్ ఎక్కడ ఉందండి? మాక్సిమం రెయిన్ఫాల్ ఎక్కడ వస్తుంది? చిరపుంజి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి మాసింగం అనే ఒక ఊరు ఏదైతే ఉంటుందో ఆ ఊర్లో మాక్సిమం రెయిన్ఫాల్ ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ నిన్న క్లాస్ లో దాన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమని చెప్పాను? అఫ్ కోర్స్ మనకి ఇక్కడ హెవీ రెయిన్ఫాల్ ఉన్నప్పటికీ కూడా మనకు సమ్మర్ సీజన్ లో ఇక్కడ డ్రౌట్ ఉంటుందండి. ఎందుకంటే బికాస్ వీ ల్యాక్ ది వాటర్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇన్ దిస్ రీజన్. ఈ రీజన్ లో మనకు వాటర్ స్టోరేజ్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల మనకు సమ్మర్ లో మనకు డ్రౌట్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ అరేబియన్ సీ బ్రాంచ్ గురించి, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దీన్ని ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అంటారు. దీన్ని ఏమంటారు? ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అంటారు. ఇప్పుడు నేను ఇది మీకు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్ చెప్తున్నప్పుడే మళ్ళీ చెప్పాను,
రిట్రీట్ ఆఫ్ మాన్సూన్స్ కూడా జరుగుతుందండి ఇక్కడ. ఏంటి రిట్రీట్ ఆఫ్ మాన్సూన్స్ అంటే ఏంటండి? ఈ మాన్సూన్స్ ఏవైతే ఉంటాయో ఈ మాన్సూన్స్ దే గెట్ బ్యాక్ టు దర్ ఒరిజినల్ పొజిషన్. ఎట్లా? వన్స్ ఇది ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు మనకు సమ్మర్ సీజన్, ఇక్కడ మనకు వింటర్ స్టార్ట్ అయిపోతుంది, ఇక్కడ వింటర్ స్టార్ట్ అవుతుంది. అండ్ సదర్న్ హెమిస్ఫియర్లో ఏముంటుందండి? సదర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఉంటుంది, ఇక్కడ సమ్మర్ ఉంటుంది. సో ఐటీసీజెడ్ మూమెంట్ కిందికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది ఐటీసీజెడ్. సో ఈ విండ్స్ ఏమవుతాయంటే విండ్స్ గ్రాడ్యువల్గా మళ్ళీ రిట్రీట్ అవుతాయి, ఇలానే మళ్ళీ ఐటీసీజెడ్ దగ్గరికి వెళ్ళిపోవాలని. కానీ సేమ్ యాజ్ యూజువల్ అంటే విండ్స్ డైరెక్ట్గా పోవు, విండ్ టెన్స్ టు డిఫ్లెక్ట్ టువర్డ్స్ ద రైట్ ఇన్ ది నార్దర్న్ హెమిస్ఫియర్. సో ఇలా పోవాల్సిన విండ్స్ ఇలా పక్కకి డిఫ్లెక్ట్ అవుతాయి. సో విండ్స్ అన్ని ఇలా డిఫ్లెక్ట్ అవుతాయి. ఇలా డిఫ్లెక్ట్ అవుతూ వచ్చిన విండ్స్ ఏవైతే ఉంటాయో ఈ బే ఆఫ్ బెంగాల్ సీలో మనకి ఏం పికప్ చేసుకుంటాయండి? మాయిశ్చర్ని పికప్ చేసుకుంటాయి. ఈ పికప్ చేసుకున్నటువంటి మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ రెయిన్ఫాల్ పడుతుందండి. ఏం రెయిన్ఫాల్ అండి అది? వింటర్ రెయిన్ఫాల్ ఇన్ ది ఈస్ట్ కోస్ట్ రీజన్ ఆఫ్ ఇండియా, ఎస్పెషల్లీ తమిళనాడు కోస్ట్, సో అప్పుడు మనకు వింటర్ రెయిన్ఫాల్ ఇక్కడ తమిళనాడు కోస్ట్ లో పడుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా మారుతుంది, సేమ్ యాజ్ యూజువల్. ఇక్కడ కీ రోల్ ఎవరు ప్లే చేస్తారంటే కోరియోలిస్ ఫోర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. సెకండ్ కీ రోల్ ఎవరు ప్లే చేస్తారు అంటే ఫిజియోగ్రఫిక్ కండిషన్ ఆఫ్ ది ల్యాండ్ యొక్క ఫిజియోగ్రఫిక్ కండిషన్స్ ఏవవుతుంటే అవి కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. అర్థమైందా? నెక్స్ట్ ఇది ఐడియల్, సేమ్ ఇక్కడ కూడా ఇంతే. ఇప్పుడు రివర్స్, ఇక్కడికి ఫస్ట్ ఇక్కడ వర్షం పడుతుందా హెవీగా, ఇక్కడ వర్షం పడిన తర్వాత ఏమవుతుందంటే ఈ విండ్స్ లోపలికి వెళ్తాయండి, లోపలికి వెళ్ళి స్లైట్ డ్రిజ్లింగ్ తో లోపలికి వెళ్తాయి. వన్స్ ఈ విండ్స్ ఏవైతే ఉంటాయో ఈ విండ్స్ కంప్లీట్ గా లోపలికి వెళ్ళే లోపల ఇక్కడ మనకి ఏమవుతుందంటే వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ విండ్స్ గ్రాడ్యువల్ గా రిట్రీట్ అవుతాయి. రిట్రీట్ అయ్యేది ఇట్లా డైరెక్ట్ ఇట్లా రిట్రీట్ కావు, ఎందుకు? బికాస్ ఆఫ్ ది పెనిన్సులర్ ప్యాక్ కాబట్టి ఇట్లా రిట్రీట్ గా ఆగిపోతుంది. సో మళ్ళీ విండ్స్ యాజ్ యూజువల్ ఆ పాత్రలోనే వెనక్కి వస్తాయి. వెనక్కి వచ్చి ఇట్లా వెనక్కి వెళ్తున్నప్పుడు సో బే ఆఫ్ బెంగాల్ నుంచి మాయిశ్చర్ని పిక్ చేసుకుంటే, పిక్ చేసుకున్నటువంటి మాయిశ్చర్ ఇక్కడ ఈ రీజన్ ఏదైతే ఉంటుందో చెన్నై రీజన్ లేదా సదర్న్ ఆంధ్ర కోస్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు రెయిన్ఫాల్ ఎక్కడ వస్తుందండి? వింటర్ రెయిన్ఫాల్. మనకి ఇక్కడ వింటర్ రెయిన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఎనీ డౌట్స్ అండి? ఇక్కడ పోనీ వింటర్ రెయిన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసినాం కదా, ఈ రీజన్ లో వర్షం పడుతుందంటే పడదు, వర్షం పడదు ఆ రీజన్ లో. ఎందుకు పడదు వర్షం ఆ రీజన్ లో? బికాస్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది రెయిన్ షాడో రీజన్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉంటాయి ఈస్టర్న్ ఘాట్స్ యొక్క రెయిన్ షాడో రీజన్ లో ఉంది కాబట్టి అక్కడ కూడా వర్షం పడదు. సో అందువల్ల ఈ పర్టికులర్ గా ఈ రీజన్ ఏదైతే ఉంటుందో రాయలసీమ, హైదరాబాద్ రీజన్ ఆఫ్ కర్ణాటక, మరాఠ్వాడా రీజన్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ రీజన్స్ దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద రెయిన్ షాడో రీజన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ ది సౌత్ ఈస్ట్ మాన్సూన్, ఇన్ ది సౌత్ వెస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్ మాన్సూన్ లో రెయిన్ షాడో రీజన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ లో ఉంది, నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో రెయిన్ షాడో రీజన్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంది. సో రెండు చోట్ల మీకు రెయిన్ షాడో రీజన్ లో ఉంది కాబట్టి మీకు ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో మీకు వర్షాలు పడవు. పాయింట్ క్లారిటీ వచ్చిందా? ఎనీ డౌట్స్ అండి ఇందులో? ఇప్పుడు మళ్ళీ ఒకసారి డీటెయిల్ గా డిస్కస్ చేద్దామా? ఫైనల్ డిస్కషన్. ప్రసాద్ గారు, లక్ష్మి గారు మీకు. సో ఇందాక చెప్పినాం కదా, ఇది లోపలికి వెళ్తున్నప్పుడు బయటకు వస్తున్నప్పుడు సేమ్ యాజ్ యూజువల్ అండి, ఇలా ఫిజియోగ్రాఫిక్ కండిషన్ ఇలా పైకి వస్తుంది, ఇక్కడ నుంచి ఇట్లా ఒక బ్రాంచ్ ఇట్లా లోపలికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇట్లా ఒక బ్రాంచ్ ఇట్లా లోపలికి వెళ్తుంది. ఈ రెండు ఎక్కడ మీట్ అవుతాయండి? కాశీ ఫుట్ హిల్స్ దగ్గర మీట్ అవుతాయి. మీట్ అయిన తర్వాత ఇది లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే లో ప్రెషర్ బెల్ట్ వస్తుందో, లో ప్రెషర్ బెల్ట్ వచ్చిన తర్వాత ఇట్ కెనాట్ కమ్ డౌన్ బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ పెనిన్సులా. ఈ పెనిన్సులా వల్ల రాదు, అందువల్ల మళ్ళీ ఇది తిరుక్కొని ఇట్లే రావాలి. కానీ విండ్ టెన్స్ టు డిఫ్లెక్ట్ టువర్డ్స్ ఇట్స్ రైట్ కాబట్టి అప్పుడు మాక్సిమం లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ నుంచి మాయిశ్చర్ని పికప్ చేసుకుంటుంది. పికప్ చేసుకున్న తర్వాత లోపలికి వచ్చేసి వర్షం పడుతుంది. అర్థమైందా? ఇట్లా లోపలికి వెళ్తున్నప్పుడు కూడా లుక్ అట్ దిస్ పిక్చర్ కేర్ఫుల్లీ అండి. లోపలికి వెళ్తున్నప్పుడు కూడా సీ దిస్ ఫిజియోగ్రాఫిక్ కండిషన్స్. ఈ ఫిజియోగ్రాఫిక్ కండిషన్స్ కూడా ఎంత కీ రోల్ ప్లే చేస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫిజియోగ్రాఫిక్ కండిషన్స్ కూడా మీకు ఎంత కీ రోల్ ప్లే చేస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్. మనం దాన్ని చూసుకోవాలి. పాయింట్ అర్థమవుతుంది కదండి? సో ఈ ఫిజియోగ్రాఫిక్ కండిషన్స్ ని స్పెసిఫిక్ గా మనం చూసినట్లయితే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇలా పోవాల్సిన మౌంటైన్ ఇలా పోతుంటాయి. ఏంటి? మన బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అరకన్యోమ పెగుయోమ మౌంటైన్స్ పెద్ద అడ్డంగా తయారైంది. అడ్డంగా తయారైనప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఇది కంపల్సరీగా తిరగాలి. ఇది ఇట్లా
మీరు అనుకోవచ్చు సార్ మళ్ళీ ఇవి సార్ అంటే ఇవి కూడా ఇంతే. ఈ పెగుయమ్మ మౌంటైన్స్ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ మౌంటైన్స్, ఈ మౌంటైన్స్ అన్నింటినీ లోపలికి వస్తున్నాయి మీకు, విండ్స్ అన్నింటినీ. అంటే ఇట్లా పోతున్న విండ్స్ అది ఛానల్ వేసేసి పక్కకు తిప్పుతున్నాయి. అర్థమైందా? ఆ తిప్పిన విండ్స్ అన్ని ఇక్కడ కాశీ ఫుట్ హిల్స్ దగ్గర మీట్ అవుతాయి. అర్థమవుతుంది కదండి. నేను ఇందాక డిస్కస్ చేసిన ఇక్కడ మనకు ఫామ్ అవుతున్నటువంటి ఇంటెన్స్ లో ప్రెషర్ ఏదైతే ఉంటుందో, దిస్ ఈస్ ద మేజర్ కల్ప్రిట్. దిస్ పుల్స్ ద విండ్స్ ఫ్రమ్ ది సదర్న్ హెమిస్ఫియర్. చాలా రోజులు ఇట్లా అనుకుంటారు, ఏం ఇండియాలో ఫామ్ అయిన ఈ చిన్న లో ప్రెషర్ బెల్ట్ అసలు సదర్న్ హెమిస్ఫియర్ నుంచి విండ్స్ లాగుతోంది అంటే నో, దిస్ ఈస్ నాట్ ద బెల్ట్, దిస్ లో ప్రెషర్ బెల్ట్. ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ పెద్ద లో ప్రెషర్ ఏదవుతుందో ఇది పుష్ చేస్తుంది విండ్స్ ని. ఎప్పుడైతే ఆ విండ్స్ ఇక్కడికి వస్తున్నాయో అప్పుడు ఇది లాక్కుంటుంది. అర్థమైందా? ఎప్పుడైతే ఆ విండ్స్ ఇక్కడికి వస్తాయి, ఇక్కడికి వచ్చినప్పుడు ఇది లాక్కుంటుంది. అంతే తప్ప ఇక్కడ మనకి ఇండియాలో ఫామ్ అయినటువంటి లో ప్రెషర్ ఏదవుతుందో అది అంత పవర్ఫుల్ కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇక్కడ మన ఐటీసీజెడ్ ఏదైతే ఉంటుందో ఐటీసీజెడ్ విల్ బి ప్యారలల్ టు హిమాలయాస్. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ లో ప్రెషర్ ఒకటే కాదు చేసేది, ఇంకోటి ఏంటంటే ఈ ఐటీసీజెడ్ ఏదైతే ఉంటుందో ఇది ఇక్కడ ఉంటుందండి. జనరల్ గా ఐటీసీజెడ్ ఎగ్జాక్ట్ గా మన గంగా ప్లెయిన్స్ ఏవైతే ఉంటాయి, గంగా ప్లెయిన్స్ లో హిమాలయాస్ ఫుట్ హిల్స్ దగ్గర ఐటీసీజెడ్ ఉంటుంది. హిమాలయ ఫుట్ హిల్స్ దగ్గర ఐటీసీజెడ్ ఇక్కడ ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ విండ్స్ లాగడానికి. అర్థమైందా? సో దీస్ టూ ఫ్యాక్టర్స్ ప్లే మేజర్ రోల్. మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదండి నేను ఏం చెప్పాలనుకుంటాను. సో దీస్ టూ ఫ్యాక్టర్స్ ప్లే మేజర్ రోల్ ఇన్ అట్రాక్టింగ్ ద విండ్స్ టువర్డ్స్ ది లో ప్రెషర్ రీజన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ ఓవర్ ది గంగా వ్యాలీ. గంగా వ్యాలీలో ఫామ్ అయినటువంటి లో ప్రెషర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చూసుకుంటుంది. ఎనీ డౌట్స్ అండి ఇక్కడ దాకా? నెక్స్ట్ ఇది చూడండి. సో ఇక్కడ దాకా అయిపోయిందా? నౌ విల్ డిస్కస్ అగైన్. మామూలుగా ఇండియాలో ఎన్ని సీజన్స్ ఉన్నాయంటే 3 సీజన్స్ అండి. వింటర్, సమ్మర్, మాన్సూన్. అంటే సి హియర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఐడియల్ సీజన్స్. మామూలుగా ఇండియాలో ఎట్లుంటుందంటే దాని ఏమంటారు సమ్మర్. 1 సెకండ్, ఐ జస్ట్ గివ్ యూ ఏ క్లియర్ పిక్చర్. ఇండియాలో ఎట్లుంటుంది అంటే సమ్మర్, మోర్ సమ్మర్, డేంజరస్ సమ్మర్, డేంజరస్ సమ్మర్. సో ఇది డేంజరస్ సమ్మర్ ఒరిజినల్గా, ఇది డేంజరస్ సమ్మర్, ఇది జస్ట్ క్యాజువల్ సమ్మర్. అర్థమైందా? సో ఇది ఇండియాలో క్లైమేట్స్ అని ఇన్ రియాలిటీ. అంటే చెప్తారు కదా ఇండియాలో ఎండ, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఎండలు ఎట్లుంటాయంటే ఎండ ఎక్కువగా ఉంటుంది, ఎండ తీవ్రంగా ఉంటుంది, ఎండ భయంకరంగా ఉంటుంది. అంతే, 3 సీజన్స్ మనకు. మధ్య మధ్యలో వర్షాలు పడుతుంటాయి, అప్పుడప్పుడు చలేస్తూ ఉంటుంది, అంతే. సో సీ దిస్. ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నప్పుడు సీజన్స్ ఆఫ్ ఇండియా సేమ్ యాజ్ యూజువల్ అండి. ఇక్కడ చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాం మనము ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్స్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మౌసమ్ అనేది ఏంటంటే సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్. ఇట్స్ ఎ యూనిక్ ఫినామినా. సో రివర్సల్ ఆఫ్ విండ్స్ ఎక్కడ నడుస్తుందండి? ఓన్లీ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్, నాట్ ఇన్ వింటర్ రెయిన్ ఫాల్. రివర్సల్ ఆఫ్ విండ్స్ ఎక్కడ ఉంటుందంటే మాన్సూన్ లో మాత్రమే ఉంటుంది. అంటే సమ్మర్ సీజన్ లో ఇట్లా పోయినటువంటి విండ్స్ వింటర్ సీజన్ లో ఇట్లా తిరుక్కొని వస్తాయి. సో ఆ రివర్సల్ ఆఫ్ విండ్స్ ఓన్లీ వీ కెన్ సీ ఇన్ ద మాన్సూన్స్. నెక్స్ట్, మాన్సూన్స్ ఎట్లా మనకు ఫామ్ అవుతాయి అనే పాయింట్ దగ్గర మనం కనుక క్వశ్చన్ చేస్తే మనం చూసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఏరియా ఒకటి. సో సడన్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్, గ్రాడ్యువల్ అడ్వాన్స్, గ్రాడ్యువల్ రిట్రీట్, వేరియేషన్ రీజనల్ అండ్ టెంపోరల్. ఫస్ట్ మాన్సూన్స్ మెకానిజం. ఈ అసలు ఇండియాలో ఉన్న మాన్సూన్ మెకానిజంలో నేను ఇంతవరకు మీకు డిస్కస్ చేసింది ఏంటంటే ఒకటే పాయింట్ అండి. ఏంటి ఆ పాయింట్ అంటే ఈక్వటోరియల్ ట్రఫ్. నేను ఈ పాయింట్ ఒకటే చెప్పిన. ఇంకా మనకు సౌత్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్, ఎల్ నీనో, సోమాలి జెట్, ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ ఇన్ని ఉన్నాయి. ఇన్ని ప్లే చేశాడు. మాన్సూన్ క్లైమేట్ లో ఏ చిన్న వేరియేషన్ ప్రపంచంలో ఎక్కడ వచ్చినా సరే మనకి ఇండియాలో వర్షాలకు ఎఫెక్ట్ పడుతుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ గురించి మాట్లాడతాను. ఈ ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సన్ ఎప్పుడైతే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉంటాడు, ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ గురించి మాట్లాడతాను. ఇంతసేపు ఈక్వటోరియల్ ట్రఫ్ గురించి డిస్కస్ చేస్తాం, అర్థమైందా? ఇప్పుడు ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ గురించి మాట్లాడతాం కొంచెం. సో సమ్మర్ ఎప్పుడైతే మనకు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉంటాడో, సన్ ఎప్పుడైతే మనకు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉంటాడో, ఎప్పుడు ఉంటాడండి అది సమ్మర్లో ఉంటాడు. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉంటాడో, క్యాన్సర్ పైన ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ టిబెట్ దగ్గర ఉన్నటువంటి రీజన్ ఏదైతే ఉంటుందో
ఈ రీజన్ చాలా ఇంటెన్స్గా హీట్ అవుతుంది. ఆ రీజన్ చాలా ఇంటెన్స్గా హీట్ అవుతుంది. ఎప్పుడైతే టిబెట్ దగ్గర ఈ రీజన్ బాగా ఇంటెన్స్గా హీట్ అవుతుందో, ఎందుకు టిబెట్ హీట్ అవుతుంది అంటే టిబెట్ ఈస్ ఎ ప్లాటో అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ ది హైట్. అర్థమైంది, చాలా ఇంటెన్స్గా హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఏం ఫామ్ అవుతుంది, ఎక్స్ట్రీమ్ లో ప్రెషర్ బెల్ట్ ఒకటి ఫామ్ అవుతుంది. సో లో ప్రెషర్ బెల్ట్ అంటే విండ్స్ అన్ని ఇట్లా పైకి వెళ్ళాలి కదా, పైకి వెళ్ళిన ఈ విండ్స్ ఏమవుతాయంటే అప్పర్ సర్క్యులేషన్ జరుగుతూ మీకు మడగాస్కర్ దగ్గర ఇట్లా కిందకి దిగుతాయండి. మడగాస్కర్ దగ్గర కిందకి దిగుతాయి. ఆ కిందకి దిగిన లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ ఏమంటారంటే మాస్కరీన్ అంటారు. ఆ ఊరిని ఏమంటారు, మాస్కరీన్ అంటారు. సో విండ్స్ అన్ని అక్కడ డౌన్ డ్రాఫ్ట్ అవుతున్నాయి, లేదా విండ్స్ అన్ని అక్కడ డౌన్ డ్రాఫ్ట్ అవుతున్నాయి. డౌన్ డ్రాఫ్ట్ అయినప్పుడు మీకు అక్కడ హై ప్రెషర్ ఉంటుందా, లో ప్రెషర్ ఉంటుందా? హై ప్రెషర్ ఉంటుంది. విండ్స్ అన్ని కిందికి వస్తున్నప్పుడు అక్కడ ఏం ఫామ్ అవుతుందండి, హై ప్రెషర్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ హై ప్రెషర్ ఫామ్ అవుతుంది, ఇక్కడ హై ప్రెషర్ ఫామ్ అవుతుంది, ఇక్కడ మీకు ఇంటెన్స్ లో ప్రెషర్ ఉంది. సో విండ్స్ ఏం చేస్తున్నాయి, ఇక్కడ నుంచి ఇట్లా పోతున్నాయి. ఈ లో ప్రెషర్ ఫిల్ చేయడానికి విండ్స్ ఇక్కడ నుంచి పోతున్నాయి, ఇక్కడ ఈ మాస్కరీన్ హై నుంచి పోతున్నాయి విండ్స్. అర్థమైందా? ఈ పోతున్న విండ్స్ దేనిపై నుంచి పోతారంటే బెంగళూరు సిటీ పై నుంచి పోతాయి. బెంగళూరు సిటీ ఏదవుతుందో బెంగళూరు సిటీ పై నుంచి పోతుంది. ఆ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ఫామ్ అయ్యేది ఏంటంటే మాస్కరీన్ హై అంటారు. ఇక్కడ మనకు ఫామ్ అయ్యేది ఏంటి, మాస్కరీన్ హై. నెక్స్ట్ ఈ సెమీ పర్మనెంట్ వెదర్ సిస్టమ్ చూడండి, అసలు సమ్మర్లో మనకి ఎట్లా ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి సడన్ గా మనకు హై ప్రెషర్ ఫామ్ అయింది ఇక్కడ, సెమీ పర్మనెంట్. సో ఇక్కడ ఇది ఎప్పుడు ఫామ్ అవుతుంది హై ప్రెషర్, నార్మల్ కండిషన్స్ లో. ఎందుకంటే టిబెట్ ఏదైతే ఉంటుందో, టిబెట్ మామూలుగా చల్లగా ఉంటుంది కదా, నార్మల్ కండిషన్స్ లో మనకి ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. అదే మీకు సమ్మర్ కండిషన్ తీసుకుంటే ఈ హై ప్రెషర్ విల్ బి రీప్లేస్డ్ బై లో ప్రెషర్. అర్థమైందా? ఇక్కడ నుంచి విండ్స్ ఇట్లా రైజ్ అవుతాయి, రైజ్ అయిన తర్వాత ఈ విండ్స్ ఈ మాస్కరీన్ హై దగ్గర లో అవుతాయి, మళ్ళీ ఇది మళ్ళీ ఇక్కడ నుంచి ఫిల్ చేస్తారు. అర్థమైందా? సో దిస్ ఈజ్ మాస్కరీన్ హై. నెక్స్ట్ సెకండ్ ఈక్వటోరియల్ ట్రఫ్. మీకు ఆల్రెడీ చెప్పినా కదా, సమ్మర్ నార్త్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ ది సన్. సో ఐటీసీజెడ్ కూడా పైకి మూవ్ అవుతుంది, ఐటీసీజెడ్ కూడా పైకి మూవ్ అవుతుంది. పైకి మూవ్ అయినటువంటి ఐటీసీజెడ్ ఏదైతే ఉంటుందో, ఐటీసీజెడ్ ఏమవుతుందండి, సమ్ టైమ్స్ ద లో ప్రెషర్ సెల్స్ ఆఫ్ ది ఐటీసీజెడ్ డు నాట్ మెర్జ్ విత్ ది ఐటీసీజెడ్ ఆన్ ది మూవ్మెంట్ ఆఫ్ ఐటీసీజెడ్. ఇప్పుడు ఇది చెప్తా చూడండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ ఫామ్ అయినటువంటి లో ప్రెషర్ ఏదైతే ఉంటుందో, ఈ లో ప్రెషర్ డు నాట్ మర్జెస్ విత్ ది ఐటీసీజెడ్. ఐటీసీజెడ్ కన్నా పైన ఫామ్ అవ్వచ్చు, ఐటీసీజెడ్ కన్నా కింద ఫామ్ అవ్వచ్చు. నెక్స్ట్ దాన్ని మనం ఏమంటామంటే సెకండ్ ఐటీసీజెడ్ అంటారు. అంటే ఇక్కడ మీకు రెండు లో ప్రెషర్, ఐటీసీజెడ్ అంటే ఇట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లో ప్రెషర్ కదా, సో ఇక్కడ మళ్ళీ మీకు ఇంకొక లో ప్రెషర్ ఫామ్ అయింది. సో దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ లో ప్రెషర్ ఆర్ సెకండ్ ఐటీసీజెడ్. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ సెకండ్ ఐటీసీజెడ్ ఏదైతే ఉంటుందో, సెకండ్ ఐటీసీజెడ్ ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే ఈ సెకండ్ ఐటీసీజెడ్ ఫస్ట్ ఐటీసీజెడ్ తో గాన కలిసిందంటే మనకు ఇండియాలో వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి. ఎందుకంటే ఆల్రెడీ లో ప్రెషర్ ఉంది, ఇది ఇంకొక లో ప్రెషర్ కలిసింది. సో రెండు లో ప్రెషర్ ఎక్కువ విండ్స్ అట్రాక్ట్ చేస్తాయి. అదే మనకు ఆ లో ప్రెషర్ కన్నా తక్కువ ఉంది అనుకోండి, అంటే రెండు కలవలేదు అనుకోండి, డిఫరెంట్ గా ఉన్నాయనుకోండి, సో యాజ్ యూజువల్ ఏమవుతుంది, మాన్సూన్ విండ్స్ ని అది కొద్దిగా అట్రాక్ట్ చేస్తే ఇది కొద్దిగా అట్రాక్ట్ చేస్తుంది. సో రెయిన్ఫాల్ మనకి ఏమవుతుందండి, వీక్ రెయిన్ఫాల్ వస్తుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి. అర్థమవుతుందా? సో ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ యాజ్ యూజువల్, ఇందాక నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పిన గుర్తుందా, విండ్స్ ఇలా లోపలికి వస్తాయి, ఇలా లోపలికి వస్తాయి విండ్స్ అని చెప్పినా కదా, గుర్తుందా? అండ్ దీంతో పాటు మనకు ఈ పాయింట్ చెప్పినా గుర్తుందా, అర్థమైందా? సో విండ్స్ ఇలా పోతున్నాయి, ఎక్కడది ఈక్వేటర్, ఈక్వేటర్ ఇది, ఈక్వేటర్ దాటిన తర్వాత విండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత విండ్స్ ఇలా పోతున్నాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక విండ్ పోతుంది. సో ఇక్కడ రెండు కరెంట్స్ పోతున్నాయి, రెండు విండ్స్ పోతున్నాయి. రెండు విండ్స్ పోతున్నప్పుడు అది ఏం చేస్తుంది, కింద ఉన్న వాటర్ కూడా దోసుకుపోతుంది కదా. మీకు అర్థమవుతుంది కదా పాయింట్. ఒక విండ్ మామూలుగా పోతుంది, దానికి తోడుగా ఇంకొక విండ్ వచ్చి యాడ్ అయింది, యాడ్ అయిన తర్వాత ఏమవుతుంది, కింద ఉన్న వాటర్ కూడా పుష్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. అట్లా స్పెషల్ గా మనకు ఫామ్ అయినటువంటి ఇక్కడ వాటర్ స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో, లేదా వాటర్ కరెంట్ ఏదైతే ఉంటుందో, దాన్ని సోమాలి జెట్ అంటారు. దాన్ని ఏమంటారు, సోమాలి జెట్ అంటారు. అంటే ఇక్కడ సోమాలి గుండా పోతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సోమాలి జెట్ అని చెప్పి పిలుస్తారు. పాయింట్ అర్థమవుతుందా? నెక్స్ట్
సోమాలి జెట్. ఇదిగోండి ఇక్కడ చూసినారా, విండ్స్ డైరెక్షన్ మారినాయి. డైరెక్షన్ మారినప్పుడు మనకేమవుతుంది, సౌత్ ఈస్టర్లీ విండ్స్ సౌత్ వెస్టర్లీగా మారిందండి. సౌత్ వెస్టర్లీగా మారిపోతున్నప్పుడు కింద ఉన్న దాన్ని ఏమంటారు, దాన్ని కూడా తోసుకొని పోతుంది. అక్కడ పోతున్నటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామండి, సోమాలి జెట్ అంటారు. ఎనీ డౌట్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్, ఈ సోమాలి జెట్ అనేది హాట్ ఓషన్ కరెంటా కోల్డ్ ఓషన్ కరెంటా? ఎస్, సోమాలి జెట్ అనేది హాటా కోల్డా అండి? యో, అది ఈక్వేటర్ నుంచి వస్తుందా పోల్స్ నుంచి వస్తుందా? ఈక్వేటర్ నుంచి వస్తుంది. ఈక్వేటర్ నుంచి వస్తే అది హాటా కోల్డా? హాట్ ఓషన్ కరెంట్. సో ఈ వామ్ ఓషన్ కరెంట్ ఏదైతే ఉంటుందో, వామ్ ఓషన్ కరెంట్ పోతున్నప్పుడు మనకు వర్షం ఇంకా ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా? ఏంటండి, వర్షం ఎక్కువ పడుతుంది. సో ఎప్పుడైతే మీకు ఈ సోమాలి జెట్ కూడా వస్తుందో ఆటోమేటిక్ గా మీకు రెయిన్స్ ఏమవుతాయండి, ఇండియాలో ఇంటెన్సిఫై అవుతాయి. రెయిన్స్ ఏమవుతాయి, ఇంటెన్సిఫై అవుతాయి. పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సి సోమాలి జెట్ లో లెవెల్ అపియర్ ఓన్లీ ఇన్ సమ్మర్ లోనే అపియర్ అవుతుంది. ఆల్రెడీ మనం చెప్పినా కదా ఎందుకు సమ్మర్ లో అపియర్ అవుతుందని. ఆల్రెడీ టిబెట్ ఇంటెన్స్ గా హీట్ అవుతుంది, అక్కడి నుంచి వస్తున్న మాస్కరీన్ హై అప్పుడే ఫామ్ అవుతుంది, అదొకటి. సెకండ్ ఎప్పుడు ఫామ్ అవుతుందండి, సేమ్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్స్. సో అప్పుడు మీకు అది ఎప్పుడు ఫామ్ అవుతుందండి, సోమాలి జెట్ ఓన్లీ సమ్మర్ లో ఫామ్ అవుతుంది. దిస్ ఇంటెన్సిఫైస్ ది సోమాలి జెట్. సోమాలి జెట్ స్టీమ్స్ పుషెస్ ది మాన్సూన్ విండ్స్ టువర్డ్స్ ఇండియా. ఇది కూడా మాన్సూన్ విండ్స్ లోపలికి పుష్ చేస్తారు ఇండియాలోకి. నెక్స్ట్, స్ట్రాంగర్ సోమాలి జెట్ బెటర్ ది మాన్సూన్. స్ట్రాంగర్ సోమాలి జెట్ బెటర్ ది మాన్సూన్. స్ట్రాంగర్ సోమాలి జెట్ అంటే ఏంటి? సో వార్మర్ సోమాలి జెట్ ఉండాలి. ఎంత వామ్గా ఉంటే అంత మాయిశ్చర్ ఎక్కువ ఫిక్స్ చేసుకొని అక్కడ వేస్తుంది. సోమాలి జెట్ ఇన్ఫ్లుయెన్సెస్ మాన్సూన్ విండ్స్. మాన్సూన్ విండ్స్ ఇన్ఫ్లుయెన్సెస్ సోమాలి జెట్. అట్ ద సేమ్ టైమ్ మాస్కరీన్ హై ఇన్ఫ్లుయెన్స్డ్ బై టిబెట్. అర్థమైందా? టిబెట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్మర్ అండ్ ఇంటెన్స్ లో ప్రెషర్. సెకండ్ ఐటీసీజెడ్ ఏదైతే ఉంటుందో, సెకండ్ ఐటీసీజెడ్ అండ్ ఫస్ట్ ఐటీసీజెడ్ ఇఫ్ దే ఆర్ సపరేట్, సో ద రెయిన్ఫాల్ విల్ బి వీక్. ఇఫ్ దే ఆర్ టుగెదర్ ద రెయిన్ఫాల్ విల్ బి స్ట్రాంగ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ ఇండియన్ క్లైమేట్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ క్లైమేట్ ని ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఇంకా నెక్స్ట్ ఇది పోలార్ జెట్, ట్రాపికల్ ఈస్టర్ జెట్, సారీ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్, వెస్టర్లీ జెట్ సీ రెండు. ఇది పోలార్ జెట్ స్ట్రీమ్. అర్థమైందా? ఇప్పుడు సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ గురించి మాట్లాడతాం. ఇదేం చేస్తుందో చెప్తాం. వింటర్లో దీనివల్ల ఎట్లా వర్షాలు పడతాయి అనేది డిస్కస్ చేస్తాం. ITCZ1 అండ్ ITCZ2 క్లారిటీ ఉంది. సోమాలి జెట్ క్లారిటీ ఉంది. మాస్కరీన్ హై క్లారిటీ ఉంది. టిబెటన్ లో క్లారిటీ ఉంది. టిబెటన్ హై క్లారిటీ ఉంది. ITCZ1 అండ్ ITCZ2 రెండు, దానిపైన కూడా మనకు క్లారిటీ ఉంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మళ్ళీ చెప్తా. అర్థమైందా? నెక్స్ట్ నౌ విల్ సీ దిస్ సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్. దీని గురించి చూద్దాం కొంచెం. సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ దీని గురించి చూద్దాం ఇప్పుడు. అసలు ఏంటి అండి సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్? సో వాట్ ఈస్ దిస్ సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ అండ్ ఇట్స్ ఇష్యూ? రైట్, సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ అండి. సో ఇది ఒరిజినల్గా అసలు జెట్ స్ట్రీమ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి? జెట్ స్ట్రీమ్స్ ఎట్లా ఫామ్ అవుతాయండి? రాస్బీ వేవ్స్, జెట్ స్ట్రీమ్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. మీకు ఇక్కడ ఒక వేవ్ మాత్రం ఇక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం కంప్లీట్గా పోలార్ రీజియన్లోకి వెళ్ళిపోయి సర్క్యులేట్ చేసి వస్తుంది. ఆ వేవ్ని, ఆ సర్కిల్ ఏమంటారండి? కంప్లీట్ బిగ్ సర్కిల్. అంటే ఫెరల్ సెల్, హార్డ్లీ సెల్ కాకుండా కంప్లీట్గా ఒక సెల్ అంతా ఇట్లా ఉంటుంది. ఆ సెల్ని ఏమంటారు? కనుకొచ్చి చెప్పండి నాకు.
నెక్స్ట్ ఈ ట్రాపికల్ వెస్టర్లీ విండ్స్, ట్రాపికల్ వెస్టర్లీ జెట్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్. దీన్ని సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ ఏదైతే ఉంటుందో దీని గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ క్లియర్ వస్తుంది, పర్లేదు కదా, బాగానే పడుతుంది, బాగానే కనిపిస్తుంది కదా. రైట్, సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ మెయింటైన్ హై ప్రెషర్ ఓవర్ నార్త్ ఇండియా. ఇది నేను ఒక్కసారి చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఒక చిన్న కండిషన్ చెప్తాను. లుక్ ఇన్ టు దిస్ ఇండియా మ్యాప్. ఇండియా మ్యాప్ దగ్గర నేను సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ లుక్ ఇన్ టు దిస్ పిక్చర్. సమ్మర్ సీజన్, సబ్ ట్రాప్ ఐటీ సీజన్ ఎక్కడ ఉంటుందని చెప్పాము? సమ్మర్ సీజన్, ఐటీ సీజన్ అంటే ఇక్కడ ఇంటెన్స్ లో ప్రెషర్ ఒకటి ఫామ్ అవుతుంది. ఇంటెన్స్ లో ప్రెషర్ హీటింగ్ వల్ల ఫామ్ అవుతుంది. ఇది మనం అబ్జర్వ్ చేస్తాం. ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ నదులు ఉన్నాయి ఫుల్గా, గంగా, యమున నదులన్నీ ఫుల్గా ఉన్నాయి. ఇంటెన్స్ హీటింగ్, ల్యాండ్ ఇంటెన్స్గా హీట్ అవుతుంది. సో పైన ఎయిర్ పార్ట్స్లో ఏమవుతుందండి? హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, రెయిన్ఫాల్. ఈ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ ఏమంటామండి? కన్వెన్షనల్ రెయిన్ఫాల్. కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అంటాం. కానీ ఇక్కడ మనకు సమ్మర్లో ఇంటెన్స్గా హీట్ అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఎందుకు కన్వెన్షనల్ రెయిన్ఫాల్ రాదు? ఎందుకు కన్వెన్షనల్ రెయిన్ఫాల్ ఉండదు? ఎందుకంటే ఒకటే అండి రీజన్, చాలా ఇంపార్టెంట్ రీజన్ అది. ఎందుకంటే బికాస్ ఇక్కడ దీనిపైన మనకు ఒక వెస్టర్లీ జెట్ ఒకటి పోతూ ఉంటుంది. ఇట్లా సమ్మర్లో వెస్టర్లీ జెట్ ఒకటి పోతూ ఉంటుంది. అర్థమైందా? ఈ పోతున్నటువంటి వెస్టర్లీ జెట్ ఏదైతే ఉందో, సమ్మర్లో ఉన్నటువంటి వెస్టర్లీ జెట్ ఏదైతే ఉంటుందో, ఈ వెస్టర్లీ జెట్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ వెస్టర్లీ జెట్ ఏం చేస్తుందండి? చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఏం ప్లే చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ మనకు ల్యాండ్ చాలా ఇంటెన్స్గా హీట్ అయింది. ల్యాండ్ చాలా ఇంటెన్స్గా హీట్ అయింది. హీట్ అయిన ఈ ల్యాండ్ ఏం చేస్తుందంటే విండ్స్ అన్నిటిని పైకి లేపుతుంది. అర్థమైందా? ఇక్కడ వినండి ఒక్కసారి. ల్యాండ్ పైన ఏంటండి? ఎయిర్ పార్సల్. ఈ ఎయిర్ పార్సల్ ఏం చేస్తుందంటే ఇంటెన్స్గా హీట్ చేస్తుంది డ్యూ టు టెరెస్ట్రియల్ రేడియేషన్. ఇంటెన్స్గా హీట్ చేస్తాను. హీట్ అయిన తర్వాత ఎయిర్ పార్ట్స్ ఏమో ఎక్స్పాండ్ అవ్వాలి, ఎక్స్పాండ్ అయ్యి పైకి వెళ్ళాలి. కానీ పైన ఏమైందంటే ఒక జెట్ స్ట్రీమ్ ఒకటి పోతుంది ఇట్లా. సో పైన మీకు ఏమైంది? హై ప్రెషర్ ఉంది. విండ్స్ అన్ని ఇట్లా పోతున్నాయంటే మీకు ఇక్కడ ఏమని అర్థం అంటే హై ప్రెషర్ ఉన్నట్టు. సో పైన హై ప్రెషర్ ఉంటే కింద ఏముండాలి? లో ప్రెషర్ ఉండాలి. సో దట్ ఈస్ ఫార్మింగ్ నౌ, ప్రాబ్లం లేదు. కానీ ఇట్లా పైకి వెళ్తున్న ఈ విండ్స్ ఏవైతే ఉంటాయో ఈ విండ్స్ని ఇక్కడ ఉన్నటువంటి హై ప్రెషర్ రీజన్ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? రిపెల్ చేస్తారు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ హై ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఈ పైన ఉన్నటువంటి హై ప్రెషర్ విండ్స్ని పైకి పోనీకుండా ఆపేస్తుంది. పైన ఉన్నటువంటి హై ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఈ విండ్స్ని పైకి పోనీకుండా ఆపేస్తుంది. ఎట్లా ఆపేస్తుంది? ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ హై ప్రెషర్ ఉంది, కింద లో ప్రెషర్ ఉంది కాబట్టి విండ్స్ కొన్ని ఇట్లా కిందికి వద్దామని ట్రై చేస్తూ ఉంటాయి. ఈ విండ్స్ పైకి పోదామని ఇవి ట్రై చేస్తూ ఉన్నాయి. సో ఇది ఏమవుతుందంటే ఇది ఇక్కడ ఆపేస్తుంది. ఆపేయడం వల్ల దట్స్ వై మనకు చాలా ఇంటెన్స్ హీటింగ్ ఉన్నప్పటికీ కూడా సమ్మర్లో అండ్ కావాల్సినటువంటి సఫిషియంట్ మాయిశ్చర్ ఉన్నప్పటికీ కూడా మనకు నార్త్ ఇండియన్ ప్లెయిన్స్లో మనకు అక్కడ సమ్మర్లో కన్వెన్షనల్ రైన్ఫాల్ అనేది ఉండదు. బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్.
ఈ సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ ఏదైతే ఉంటుందో ఇది పైకి వెళ్ళనీయకుండా విండ్స్ ని మధ్యలోనే ఆపేస్తుంది. సో దేర్ విల్ బి ఎ లో ప్రెషర్ హియర్, బట్ దిస్ లో ప్రెషర్ కెనాట్ బి ఫిల్డ్ బై ది హై ప్రెషర్ బెల్ట్ ఆఫ్ సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్. ఎందుకు? బికాస్ దీస్ ఆర్ స్టాప్డ్ బై దీస్ అబ్డ్రాఫ్టింగ్ విండ్స్. ఈ విండ్స్ ఏమో ఇట్లా పైకి పోతున్నాయి, పై నుంచి విండ్స్ వస్తుంటే అది రానియటంలా. సో మొత్తానికి అక్కడే ఒక స్టేబుల్ కండిషన్ ఒకటి ఫామ్ అయిపోయింది మీకు. అర్థమైందా? అందుకనే మనకు సమ్మర్ ఢిల్లీ లాంటి ఏరియాస్ లో చాలా ఇంటెన్స్ ఉంటుందండి, చంపేస్తుంది సమ్మర్. నేను కూడా మీకు చాలాసార్లు చెప్పాను నా సమ్మర్ ఎక్స్పీరియన్సెస్. ఏసీ పని చేయకపోతే చచ్చిపోదాం ఢిల్లీలో. సో అటువంటి కండిషన్స్ లో మనకు ఇక్కడ ఒక మాదిరిగా వర్షం పడి మనకు చెమట ఎక్కువ పట్టింది అనుకోండి, మనం డైరెక్ట్గా చెప్పేస్తాం అరే వర్షం పడుతుంది కంపల్సరీగా. ఇక్కడ మనం అంత కాన్ఫిడెంట్ గా వర్షం పడుతుందని చెప్తాను. ఢిల్లీలో ఎందుకు పడుతుంది అంటే బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్. క్లారిటీ వచ్చిందండి? ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అర్థమైందా? కన్వెన్షనల్ రైన్ఫాల్, sorry, despite the presence of heavy precipitation and insulation, conventional rainfall is absent in Ganga belt, elucidate లేదా describe the reasons for the lack of rainfall in summer in the Ganga belt. Let us describe the reasons for the non-formation of conventional rainfall, లేదా non-occurrence of conventional rainfall in Ganga belt. నవీన్ ట్రై చేస్తారా? చెప్పండి, మీకు ఏం తెలుసు అది చెప్పండి. ప్రాపర్గా చెప్పండి. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే, బట్ గివ్ మీ ప్రాపర్ షేప్. ఏం భరత్ ట్రై చేస్తారా? చెప్పండి. అర్థమైందా కాలేదా? మరి చెప్పండి. టెన్ మార్క్స్ ఆన్సర్ అబ్బా, ఎట్లా రాస్తారు మీరు? జాగ్రత్తలో మస్తు సార్లు అడిగినారు ఆప్షన్లు. ఈ క్వశ్చన్ 15 మార్క్స్ ఇది. బొమ్మేసికి ఎక్స్ప్లెనేషన్ రాసినామంటే పడిపోతాయి 7-8 మార్కులు. నువ్వు చెప్పు, నితిన్ ట్రై చేస్తావా? చెప్పు. రిఫ్లెక్ట్ కాదు, అక్కడ స్టాప్ అయిపోయి స్టేబుల్ కండిషన్ వస్తుంది. అండ్ మీరు దీని గురించి కూడా రాయాలి. డ్యూరింగ్ ద సమ్మర్ సబ్ట్రాపికల్ హై ప్రెషర్ జెట్ will locate its position towards the foothills of Himalayas parallel to Ganga Valley. ఏంటండి గట్టిగా చెప్పండి. అది వింటర్లో. అర్థమైందా? ఇది సబ్ట్రాపికల్ వెస్టర్లీ జెట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఎనీ డౌట్స్ అండి ఇక్కడ? ఎనీ డౌట్స్? సో ఇది వినండి ఇంకా జాగ్రత్తగా. అర్థమైందా? నెక్స్ట్ వింటర్ కండిషన్స్ గురించి మాట్లాడదాం. చెప్పు.
సో ఇదంతా నేను ఇంతసేపు చెప్పిన ఈ సినిమా అంతా ఎప్పుడు సినిమా అంటే మీకు సమ్మర్ సినిమా ఇది అర్థమైందా? ఓకే, నౌ వీ షల్ స్పీక్ అబౌట్ దిస్ వింటర్. ఇక్కడ ఉన్న స్లైడ్కి దీనికి సంబంధం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న స్లైడ్కి ఇక్కడ మనం వింటర్ గురించి మాట్లాడతాం, ఇది నేను ఇక్కడంతా సమ్మర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దెర్ ఇస్ నో లింక్. ఈ స్లైడ్ చూసి మోసపోవద్దండి, అంటే ముందే చెప్తున్నా పాయింట్. మీరు స్లైడ్ చూసి ఏమైనా కన్ఫ్యూజ్ అయినారా? రైట్, రెండు వస్తాయి, వింటర్లో వస్తాయి, చెప్తాను. ఇక్కడ ఒక పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మనకు సమ్మర్ సీజన్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం కదా, సమ్మర్ సీజన్లో ఏమవుతుంది అని. సమ్మర్ సీజన్లో మీకు పైన ఉన్నటువంటి ఈ హై ప్రెషర్ బెల్ట్ ఏదైతే ఉంటుందో, ఈ హై ప్రెషర్ ఒక్కొక్కసారి ఈ రీజన్ చూడండి, లుక్ అట్ దిస్ రీజన్ వన్స్. ఒక్కొక్కసారి ఈ ఐటీసీజెడ్ ఈ వెస్టర్లీ జెట్ ఏదైతే ఉంటుందో, ఒక్కొక్కసారి ఈ వెస్టర్లీ జెట్ కంప్లీట్గా పైకి వెళ్ళిపోతుందండి. కంప్లీట్గా మీకు ఏమవుతుందంటే హిమాలయస్కి పైకి వెళ్ళిపోతుంది. ఎందుకు? దిస్ అపరెంట్ మూవ్మెంట్ ఆఫ్ వెస్టర్లీ జెట్ అబోవ్ అండ్ బిలో ది హిమాలయాస్ విల్ డిపెండ్ అపాన్ ది ఇంటెన్స్ హీటింగ్ ఆఫ్ ది ఇరానియన్ ప్లాటో. పిక్చర్ వచ్చిందా ఇప్పుడు? ఇరానియన్ ప్లాటో అర్థమైంది అంటే. ఇప్పుడు మీరు చెప్పొచ్చు, సార్ అట్లేంటి సార్, మీరు ఇంతసేపు ఇది ఢిల్లీ పైన ఉంటుందని చెప్తాను, మీరేంది ఇప్పుడు పైకి వెళ్ళిపోతుందని చెప్తాను అంటే, అది హిమాలయాస్ పైన ఉంటుందా హిమాలయాస్ కింద ఉంటుందా అని చెప్పి దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఇరానియన్ ప్లాటో యొక్క హీటింగ్ పైన డిపెండ్ అయ్యింది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఇండియన్ క్లైమేట్ ఎంత కాంప్లికేటెడ్ అని? పాయింట్ అర్థమవుతుంది కదండి, ఇండియన్ క్లైమేట్ ఎంత కాంప్లికేటెడ్ అని. ఇప్పుడు సమ్మర్లో మనకు వర్షాలు పడతాయా లేదా అని చెప్పి ఇరాన్ ప్లాటో హీట్ అయిన దాన్ని బట్టి చెప్తారు. ఇరాన్ ప్లాటో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తా చూడండి. ఇరాన్ ప్లాటో ఇంటెన్స్గా హీట్ అయింది అనుకోండి, ఇరాన్లో ప్లాటో ఇంటెన్స్గా హీట్ అయింది అనుకోండి, మనకు కిందికి వచ్చేస్తుంది. ఇరాన్ ప్లాటో హీట్ సరిగా కాలేదు అనుకున్నాం, పైకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఇరాన్లో వాళ్ళు కానీ చెట్లు కొట్టేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చెట్లు కొట్టేస్తే ల్యాండ్ ఎక్కువ హీట్ అవుతుందా తక్కువ హీట్ అవుతుందా? ఎక్కువ హీట్ అవుతుంది. ఎక్కువ హీట్ అవుతే ఇండియాలో వర్షాలు పడతాయి పడవా? పడవు. ఇరాన్ హీట్ అయితే కిందికి వచ్చేస్తుంది కదా. ఇరాన్ హీట్ ఏంటంటే ఇక్కడ ఫట్ మనం. సో ఇరాన్ చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం. అర్థమైందా సార్? దిస్ ఈస్ ద కండిషన్ అండి. ఇండియన్ క్లైమేట్ ఏంటంటే మోస్ట్ కాంప్లికేటెడ్. నువ్వు ఇక్కడ సర్లే మేము బాగా చెట్లు పెంచుకుంటాం, ఇక్కడ వర్షాలు పడవంటే ఇక్కడ కాదు, ఇరాన్లో చెట్లు పెంచితే మనకి ఇక్కడ వర్షాలు పడతాయి. అంటే ఊరికే బ్లంట్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. నా వే ఆఫ్ టీచింగ్ మీకు ఆల్రెడీ తెలుసు అందరికీ, మళ్ళీ చెప్తాను. నా వే ఆఫ్ టీచింగ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది, అంటే మీకు అర్థం అవ్వాలి, అది నా టార్గెట్. అంతేగాని ప్రొఫెషనల్గా చెప్పడం అనేది కాదు నా టార్గెట్. కాన్సెప్ట్ ఏంటి, కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమవుతుందా, దానికి నేను ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. దట్ మేబీ బ్లంట్ ఆర్ క్లియర్ కట్ షార్ప్ ఎగ్జాంపుల్స్, సో దట్ మీకు క్లారిటీ రావాలి కాన్సెప్ట్స్ పైన. నేను ప్రొఫెషనల్గా చెప్పుకుంటా పోయాను అనుకోండి, ఇది మీకు అర్థం కాక నిద్రపోతారు చాలామంది క్లాస్లో. ఇంకా బలవంతంగా మీకు హైలీ మోటివేషన్ పెట్టుకొని మేము ఈరోజు చూడాలి, అర్థం చేసుకోవాలనుకొని మీరు ఇంటర్లేట్ చేసుకుంటే తప్ప ఇది అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. పాయింట్ అర్థమవుతుందా? నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, లెట్ us look into this. ఇప్పుడు ఇరాన్ సరిగా హీట్ కాలేదు, అది పైకి వెళ్ళిపోయింది. అర్థమైందా? సో ఎప్పుడైతే ఇది పైకి వెళ్ళిపోయిందో, ఇందాక నేను ఒక పాయింట్ చెప్పిన గుర్తుందా ఏంటి? ఎప్పుడైతే మనకి ఇక్కడ హై ప్రెషర్ బెల్ట్ ఫామ్ అవుతుందో ఢిల్లీ పైన, కింద నుంచి వెళ్తున్న గాలిని అది ఏం చేస్తుందండి, మధ్యలో ఆపేస్తుంది. ఒక స్టేబుల్ అని రాయకండి, మధ్యలో ఇట్ విల్ బి స్టాప్ అని రాసేసాను, ఆపేస్తుంది. ఆపేసినప్పుడు దాన్ని ఏమంటారంటే అడియాబాటిక్ స్టెబిలిటీ అని కూడా అంటారు. దాన్ని గుర్తుపెట్టుకోండి, స్టేబుల్ అని రాయకండి, అడియాబాటిక్ స్టెబిలిటీ అని కూడా రాసేసింది. కాదు భయ్యా, ఇదంతా ఆప్షనల్ లెవెల్. జిఎస్లో రాస్తే వాళ్ళకి అర్థం కూడా కాదు. ఆప్షనల్ అయితే మీరు ఈ లెవెల్లోనే రాయాలి. అర్థమైందా? ఆప్షనల్లో మీరు రాస్తున్నప్పుడు ఈ పాయింట్సే రాయాలి. అసలు జిఎస్లో అయితే అసలు మీకు ఇవేవి లేవు, సబ్జెక్ట్లో ఇవేవి నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇందాక స్టార్టింగ్లో విండ్ చెప్పేసి ఐటీసీజెడ్ అని చెప్పేసి అంటే అయిపోయింది కథ, అంతే. ఇవేవి లేవు ఇంకా స్టోరీలో. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే బికాస్ సో దట్ మీకు కాన్సెప్ట్స్ క్లారిటీ ఉండాలి, ఒకే ఒక ఉద్దేశంతో. అర్థమవుతుందా? చూడండి, సబ్జెక్ట్ స్కిప్ చేసేది మనకు అలవాట్లేదు. స్టూడెంట్కి 10 సార్లు కాదు 100 సార్లు అయినా చెప్తాం మేము.
ఓన్లీ థింగ్ ఏమంటే మీకు అర్థం కావాలి, మీకు కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉండాలి. పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ దాన్ని అడియాబాటిక్ స్టెబిలిటీ అంటారు. సేమ్ పైకి వెళ్తుందా, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరగాలన్నా పైకి వెళ్ళి లేకుండా ఆపేసిందా, సో దట్ పిన్స్ అక్కడనే ఉండిపోయినాయా, దాన్ని ఏమంటారు? అడియాబాటిక్ స్టెబిలిటీ అంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇట్లా ఇరాన్ సరిగా హీట్ కాలేదండి, సరే ఇరాన్ సరిగా హీట్ కానప్పుడు ఏమైందంటే ఇది పైకి వెళ్ళిపోయింది. సరే ఇందాక కంటిన్యూ చేస్తాను కదా, రైట్. ఇప్పుడు పైకి వెళ్ళినప్పుడు మీకు అడియాబాటిక్ స్టెబిలిటీ ఫామ్ అయిందా? అడియాబాటిక్ స్టెబిలిటీ ఫామ్ అయినప్పుడు విండ్స్ ఇక్కడనే ఉన్నాయి, ఇక్కడేమో మస్తు హీట్ అవుతుంది, విండ్స్ ఏమో ఇక్కడే ఉన్నాయి. సో మీకు అక్కడ లో ప్రెషర్ ఉన్నట్ట, హై ప్రెషర్ ఉన్నట్ట? లో ప్రెషర్ ఉన్నట్ట, హై ప్రెషర్ ఉన్నట్ట? ఇప్పుడు సింపుల్గా ఇంకొక రీజన్ చెప్తా. ఈ క్లాస్ రూమ్ అండి, అక్కడ వర్షాలు పడుతున్నాయి ఫుల్గా, లోపలికి వచ్చేస్తాను, ఇక్కడ దాకా తుంపర పడతా ఉంది. జనాలందరూ ఏం చేస్తారు? ఆ వర్షం నుంచి తప్పించుకోవాలి చెప్పి అందరూ ఇటు సైడ్ వచ్చి నిలబడతారు. ఈ గేట్ నేను మూసేసిన అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ హై ప్రెషర్ ఉన్నట్ట, లో ప్రెషర్ ఉన్నట్ట? రూమ్ యాజ్ సచ్ తీసుకుంటే హై ప్రెషర్ ఉన్నట్టు, ఎందుకంటే ఒక సర్టెన్ పార్ట్ లోనే మీకు లో ప్రెషర్ ఉంది, ఈ పక్కన ఎక్కువ పీపుల్ ఉన్నారు, సో ఇక్కడ హై ప్రెషర్ ఉంది. అర్థమైనా? సో ఢిల్లీ కండిషన్ కూడా అంతే. అంటే ఏంటి, మీకు అక్కడ ఏం ఫామ్ అవుతుంది? అఫ్ కోర్స్ ఇంటెన్స్ హీటింగ్ ఉంది, కానీ విండ్స్ అన్ని పైకి పోలేదు, సగం లాగిపోయినాయి. సో మీకు మోడరేట్ లో ప్రెషర్ ఏదైతే ఉంటుందో, మోడరేట్ లో ప్రెషర్ అక్కడ ఫామ్ అయింది. సో విచ్ ఇస్ నాట్ వెరీ ఇంటెన్స్. అర్థమైనా? ఇన్ రియాలిటీలో నేను బయటకు వచ్చి చూస్తే అరే విండ్స్ అన్ని ఆనే ఉన్నాయి కదా, ఇందులో మాత్రానికి నేను అక్కడ లో ప్రెషర్ ఉందని చెప్పి నేను ఎట్లా కన్సిడర్ చేయాలని చెప్పి నేను అనుకుంటా. ఇప్పుడు క్లాస్ లో 30 మంది క్లాస్ లో యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా 30 మంది మూల వచ్చి నిలబడుతున్నారు అనుకోండి, నేను బయట నుంచి చూసి 30 మంది ఆ క్లాస్ లో ఉన్నారు కదా, సో నేను ఎందుకు దాన్ని లో ప్రెషర్ కన్సిడర్ చేయాలంటే? మీకు పాయింట్ అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? సో దట్ ఈస్ ద ఇష్యూ అండి. మీకు ఇక్కడ కూడా ఇలాంటి కండిషన్ ఫామ్ అవుతుంది. అర్థమైందా? అదే ఎప్పుడైతే మీకు ఈ ఐటీ సీజన్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, హిమాలయాస్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ ఉన్న గాలి ఏమవుతుంది, పైన ఆపడానికి ఎటువంటి హై ప్రెషర్ బెల్ట్ లేదు, సో విండ్స్ అన్ని పైకి ఇట్లా వెళ్ళిపోతాయి. విండ్స్ అన్ని ఎప్పుడైతే పైకి వెళ్ళిపోతుందో మీకు అక్కడ యాసెన్స్ రియల్ లో ప్రెషర్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మీకు అక్కడ లో ప్రెషర్ ఫామ్ అయిందో ఇంకా ఇంటెన్స్ గా ఫామ్ అయిపోయినట్లే కదా, సో అందరూ బయటకు వెళ్ళిపోతే క్లాస్ ఖాళీ అయిపోయినట్లే కదా. సో ఇంటెన్స్ గా ఫామ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, విండ్స్ అట్రాక్ట్ చేస్తుంది. అర్థమైందా? విండ్స్ ఎప్పుడైతే అట్రాక్ట్ చేస్తుందో మీకు అప్పుడు ఏమవుతుందండి, స్ట్రాంగ్ సౌత్ ఈస్ట్ మాన్సూన్, సౌత్ వెస్ట్, స్ట్రాంగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్, స్ట్రాంగ్ సోమాలి కరెంట్, స్ట్రాంగ్ మాన్సూన్స్ ఇన్ ఇండియా. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? నెక్స్ట్ ఒకవేళ ఇక్కడికి వచ్చేసింది అనుకుందాం, అంటే ఈ విండ్ ఏదైతే ఉందో ఇది ఇక్కడికి వచ్చింది అనుకుందాం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఏదైతే ఉంటుందో ఈ లైన్ అక్కడ ఇంటెన్స్ హీటింగ్ వల్ల ఇక్కడ వచ్చేసింది అనుకుందాం, అంటే ఇక్కడ ఒక లో ప్రెషర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లో ప్రెషర్ కానీ ఫామ్ అయితే ఒక బ్రాంచ్ ఇట్లా వచ్చింది అనుకుందాం, నెక్స్ట్ అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మాన్సూన్ బ్రేక్. అంటే మాన్సూన్స్ అంత గట్టిగా ఉండవు అని అర్థం. మీకు పాయింట్ అర్థమవుతుందండి నేను ఏం చెప్తున్నాను? ట్రై టు ఫోకస్ అండి. మీకు ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ని మనం తీసుకొని డీటెయిల్గా స్టడీ చేస్తాం, ఆ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ని మనం చూస్తాం అంతే, ఇంకా దాని గురించి పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు. నెక్స్ట్ అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ మాన్సూన్ బ్రేక్. నెక్స్ట్ ఇది చూడండి, సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్. అర్థమైందా? నెక్స్ట్ ఇండియన్ ఓషన్ డైపోల్ అండి. ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో ఈ రీజన్ బాగా ఇంటెన్స్గా హీట్ అయింది అనుకుందాం.
సమ్మర్లో ఈ రీజన్ బాగా ఇంటెన్స్గా హీట్ అయింది, అప్పుడు మీకు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయినటువంటి లో ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఇది కూడా పోయి మా స్క్రీన్ హై దగ్గరనే కలుస్తుందండి. అర్థమైందా? దీన్ని ఏమంటామంటే ఇండియన్ ఓషన్ డైపోల్ అంటారు, ఐఓడి. దీన్ని ఏమంటారు, ఇండియన్ ఓషన్ డైపోల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ ఓషన్ డైపోల్ ఉందని అనుకోండి, ఇది కూడా ఇండియన్ ఓషన్ డైపోల్. విండ్స్ ఇట్లా పోతున్నప్పుడు ఏం చేస్తాయి, కింద ఉన్న వాటర్ని కూడా తీసుకెళ్తాయి కదా, తీసుకెళ్ళినప్పుడు అక్కడ మీకు ఇక్కడ ఫామ్ అవుతున్నటువంటి ఈ కరెంట్ ఏదైతే ఉంటుందో ఐఓడి కరెంట్ అంటారు. దీన్ని ఐఓడి కరెంట్ అని చెప్పి అంటారు. పాయింట్ అర్థమవుతుంది కదండి, ఐఓడి కరెంట్ అంటారు. ఒకవేళ ఇది గాన వీక్గా ఉందనుకోండి, ఈ మా స్క్రీన్ హై ఏమవుతుంది, వీక్ అయిపోతుంది. ఇక్కడ లో ప్రెషర్ సరిగా లేదు, సో విండ్స్ ఇక్కడ రావు. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ హై ప్రెషర్ ఉంటుందా, ఉండదు. ఇది వీక్ అయిపోతుంది. ఇది వీక్ అవుతే ఇక్కడ పోతున్నటువంటి సోమాలి జెట్ స్ట్రాంగ్ అవుతుందా, వీక్ అవుతుందా, వీక్ అవుతుంది. సో మనకి ఇండియన్ ఓషన్ డైపోల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మనకు హాట్గా ఉండాలి. అర్థమైందా? ఇది హాట్గా ఉండాలంటే ఇక్కడ సౌత్ అమెరికా హాట్గా ఉండాలి. పాయింట్ అర్థమైంది కదండి? లేదా ఇదేమైనా రామ్ గోపాల్ వర్మ రాత్రి సినిమా చూసినట్లుందా? ఏంటండి? రైట్.